స్పెషల్ స్టేటస్కి అగెనిస్ట్గా అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తానండి. సో దానికోసం నేను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి. ఇక్కడ ఫినాన్స్ వెబ్సైట్కి వెళ్ళి రీసెంట్గా అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ అని ఏదైతే పిలుస్తున్నారో ఆ స్పెషల్ అసిస్టెన్స్ను కూడా మొత్తం స్టడీ చేశారండి. అలాగే స్పెషల్ స్టేటస్ ఉన్న 11 రాష్ట్రాల గురించి కూడా నీట్గా మ్యాక్సిమం వీలైనంత వరకు సెర్చ్ చేశానండి. సెర్చ్ చేసిన తర్వాత ప్రతి క్వశ్చన్కి ఆథెంటికేటెడ్ ఆన్సర్ ఇద్దామని చెప్పి చేస్తున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, మెజారిటీ మీడియా సర్క్యులేట్ అయ్యేది, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే మిగిలిన రాష్ట్రాలు అపోజ్ చేస్తాయి, మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయి అని చెప్తున్నారండి. అలాంటి వాళ్ళకి నేను 2 పాయింట్స్ చెప్తానండి ఈ క్వశ్చన్కి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తే మిగిలిన రాష్ట్రాలు ఏం అపోజ్ చేయవండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిగేది టెంపరీగా అండి. మనకు టెంపుల్ ఆఫ్ ది డెమోక్రసీ పార్లమెంట్లో, రాజ్యసభలో మనకు ప్రామిస్ చేసిన విధంగా మనం 10 years అడుగుతున్నామండి. అప్పటి ప్రైమ్ మినిస్టర్ 5 years అంటే మన అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు, మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, 10 years ఇస్తాం, ఎందుకంటే 5 yearsలో ఒక ఇండస్ట్రీ సెటప్ చేసి దాని ఫుల్ కెపాసిటీతో రన్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి మేము వస్తే 10 years చేస్తామని చెప్పారు. 10 years స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు. సో మనం అడిగేది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరీ అండి. మిగిలిన 11 రాష్ట్రాల్లో మనం పర్మనెంట్గా అడగట్లేదు. ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిందండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తే మిగిలిన రాష్ట్రాలు ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు కూడా అడుగుతాయి అని చెప్తున్నారండి. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి కేవీపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ మెంబర్ బిల్ రాజ్యసభలో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని పెట్టినప్పుడు ఆ రాష్ట్రాలను రిప్రజెంట్ చేసే 11 పార్టీలు, మేజర్ 11 పార్టీలు మన బిల్లుకి సపోర్ట్ చేశాయండి. ఓటింగ్ జరిగితే మనకు మద్దతుగా ఓటేస్తామని కూడా చెప్పారండి. సో మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తే మిగిలిన వాళ్ళందరూ అడుగుతారు అని చెప్పడంలో అర్థం లేదండి. కేవీ రామచంద్రరావు గారు పెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా ఒక్క పార్టీ కూడా వ్యతిరేకించలేదు. కేవలం ఒక ఏఐడిఎంకే మాత్రమే వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. అపోజ్ చేయకపోగా జస్ట్ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే సౌత్లో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తే చెన్నైకి, తమిళనాడుకి రావాల్సిన ఇండస్ట్రీలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళు అపోజ్ చేయకుండా జస్ట్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు అపోజ్ చేయలేదంటే, మనం ఎంత రెవెన్యూ హ్యాండిక్యాప్డ్ అనే సంగతి, మన రియల్ ఎకనామిక్ గ్రోత్ ఏంటనేది వాళ్ళకి క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అపోజ్ చేయకుండా వాళ్ళ రాష్ట్రానికి ఇబ్బంది కలగకుండా జస్ట్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారండి. సో వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్కి, స్పెషల్ స్టేటస్కి అగెనిస్ట్గా చేసిన ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే మిగిలిన రాష్ట్రాలు అడుగుతాయి అన్న దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిగేది టెంపరీ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 10 years అండి. 2, ఏ ఒక్క రాష్ట్రం కూడా మనకు అపోజ్ చేయకపోగా 11 పార్టీలు సపోర్ట్ చేసేయండి. అంతేందుకు ఇప్పుడు మన సాటి తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, టీఆర్ఎస్ కూడా అప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారండి. సో రేషనల్గా మనకి ఎవరు అపోజ్ చేయలేదు, మనం అడిగే టెంపరీ కాబట్టి మనం అడిగే దాంట్లో ఒక క్లారిటీ ఉంది, మనం అడిగే దాంట్లో ఒక న్యాయం ఉందండి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే మీడియాలో స్పెషల్ స్టేటస్ వర్సెస్ స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీడియా కూడా అందరూ స్పెషల్ ప్యాకేజ్ వర్సెస్ స్పెషల్ స్టేటస్ అని చెప్పి చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్పెషల్ ప్యాకేజ్ వర్సెస్ స్పెషల్ స్టేటస్ కాదండి, స్పెషల్ ప్యాకేజ్ ప్లస్ స్పెషల్ స్టేటస్ అండి. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజ్ కానీ, లేదంటే సెక్షన్ 94 కింద, సెక్షన్ 94 సబ్సెక్షన్ 1, 2, 3, 4 కింద కానీ మనకి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేదంటే ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఫెసిలిటీస్ కానీ, క్యాపిటల్ నిర్మించడం కానీ, సెక్రటేరియట్, రాజ్భవన్, హైకోర్టు ఇవన్నీ కట్టడం కానీ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అండి. దాని ప్రకారం ఇదేం వీళ్ళు కొత్తగా ఇచ్చేది కాదండి. ఇకపోతే అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ ఈజ్ ఈక్వివలెంట్ టు స్పెషల్ స్టేటస్ అని చెప్తున్నారండి. అది చాలా చాలా తప్పండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ పేరు అసలు స్పెషల్ ప్యాకేజే కాదండి, దాని పేరు స్పెషల్ అసిస్టెన్స్. కావాలంటే ఎవరైనా వెళ్ళి ఫినాన్స్ మినిస్ట్రీ వెబ్సైట్కి వెళ్ళి స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పి కొడితే, లేదంటే ఏపీ స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే
ఫినాన్స్ వెబ్సైట్ లింక్ వస్తుందండి, దాంట్లో చూడండి, దాని పేరు స్పెషల్ అసిస్టెన్స్ అండి. ఇకపోతే ఇంకోటి ప్రచారం చేస్తుంది ఏంటంటే, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వటం వల్ల అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ వల్ల మాత్రం మనకు చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంది. దానివల్ల మనకు ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, పెట్రోల్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నారండి. సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ వీళ్ళు అనౌన్స్ చేసిన స్పెషల్ ప్యాకేజ్ కాల్డ్ స్పెషల్ అసిస్టెన్స్ వల్ల కాదండి ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ మనకి 94 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 కింద ది సెంట్రల్ గవర్నమెంట్ షెల్ సపోర్ట్ ది ప్రోగ్రామ్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ ది సక్సెస్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ దీని కింద వస్తాయండి. ఎడ్యుకేషనల్ కానీ, R&D కానీ ఇవన్నీ దాని కింద వస్తాయి. ఇది సెక్షన్ 93 కింద 10 yearsలో పక్కా చేయాలి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నిర్మించాలని చెప్పి క్లియర్గా చెప్పారండి. దానివల్ల మాత్రమే మనకి ఇవన్నీ ఇస్తున్నారు. అంతేగాని వీళ్ళు అనౌన్స్ చేసిన స్పెషల్ అసిస్టెన్స్ వల్ల కానే కాదు. ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందే ఐఐటీలు, ఎయిమ్స్, లేదంటే ట్రిపుల్ ఐటీలు, సోకాల్డ్ ఇప్పుడు అనౌన్స్ చేసిన పెట్రోలియం యూనివర్సిటీలు ఇవన్నీ సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 అండర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయండి. ఇంకోటి మనకి రైల్వే జోన్ వీళ్ళేదో సాధించి తీసుకొస్తామని చెప్తున్నారండి. అది వీళ్ళేదో సాధించి తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014ని అది యాక్ట్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలండి. మనకి స్పెషల్ జోన్ వైజాగ్ వస్తుందండి, రావాలి దాని ప్రకారం. ఎందుకంటే అండర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ మొత్తం బిల్డ్ చేసేవాళ్ళు. ట్రాన్స్పోర్ట్ కానీ, సెవరేజ్ కానీ, ట్రైనర్స్ కానీ వీటి అన్నిటికీ చేయాల్సింది అండర్ ది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చేయాలండి. దానివల్ల మనకి రైల్వే జోన్ ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అంటే రైల్వే జోన్ ఇవ్వాలి, మనకున్న రోడ్స్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. అవసరమైన అవుటర్ రింగ్ రోడ్స్ కానీ అవన్నీ అలాంటివి ఎంత పాసిబుల్ అయితే అంత హెల్ప్ చేయాలండి. అది రైల్వే జోన్ వీళ్ళు సాధించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం మనకు రావాల్సిన హక్కు అండి అది. అంతేగాని వాళ్ళు అనౌన్స్ చేసిన స్పెషల్ అసిస్టెన్స్ వల్ల వాళ్ళు కొత్తగా ఇచ్చేదేం లేదండి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ప్రచారం చేసేది ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు అనౌన్స్ చేసిన స్పెషల్ అసిస్టెన్స్కి మేము పోరాడి చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి వీళ్ళు పోరాడి చట్టబద్ధత తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అది ఆల్రెడీ యాక్ట్ అండి. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయని వాళ్ళు కొత్తగా ఈ స్పెషల్ అసిస్టెన్స్కి చట్టబద్ధత తీసుకొస్తాం, దాన్ని యాక్ట్ చేస్తామంటే అది కొంచెం నమ్మడం చాలా కష్టం అండి. ఇంకొక క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే, అసలు జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటి అని అడుగుతున్నానండి. వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ రెండింటికి సంబంధం లేదండి. ఇప్పుడు జల్లికట్టుకి స్పెషల్ స్టేటస్కి సంబంధం లేదు. మేము ఫస్ట్ దాని నుంచి తీసుకునేది స్ఫూర్తి అండి. ఆ జల్లికట్టుకి ప్రత్యేక హోదాకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా వాళ్ళు మాకు స్ఫూర్తి అందించారండి. ఎలా అంటే, సుప్రీంకోర్టులో బ్యాన్ చేసిన జల్లికట్టుని వీళ్ళు పోరాడి తమిళనాడు యూత్ అంతా పోరాడి శాంతియుతంగా ధర్నా చేసి శాంతియుతంగా నిరసన తెలిపి సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ వంచి తీసుకొచ్చినప్పుడు మాకు నమ్మకం వచ్చిందండి. ఇప్పటి వరకు మాకు స్పెషల్ స్టేటస్ వస్తుందని నమ్మకం చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఆ తక్కువ స్థాయిలో నమ్మకం మాకు పోరాడడానికి అవసరమైనంత ఆశను కల్పించలేదండి. నమ్మకాన్ని కల్పించలేదు. ఎప్పుడైతే జల్లికట్టును సాధించుకున్నారో, సుప్రీంకోర్టులో బ్యాన్ చేసిందని సాధించుకోగలిగింది, మనకు టెంపుల్ ఆఫ్ ది డెమోక్రసీ అని పిలువబడే మన పార్లమెంట్లో ప్రామిస్ చేసింది, ప్లస్ మన తిరుపతి వెంకన్న సాక్షికి ఇచ్చింది. తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ గారు, చంద్రబాబు గారు, వెంకయ్యనాయుడు గారు మనకు ప్రామిస్ చేసింది, దాన్ని మనం సాధించుకోలేమా అని మాకు ఆశ అన్న నమ్మకం మాకు కలిగిందండి. దానితోడు మన గత చరిత్ర చూసుకుంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఉద్యమాన్ని మన ఆంధ్రులు పోరాడి సాధించుకున్నారండి. ఆ పోరాట సాధించుకుంటే అప్పుడు ప్రీవియస్గా మనం సాధించుకోగలిగాం, అంటే ఇప్పుడు సాధించుకోగలం అన్న నమ్మకానికి ఇది ఇంకా ఊతం ఇచ్చిందండి. దానితోడు రీసెంట్గా జరిగిన తెలంగాణ యాజిటేషన్ ఇప్పుడు పక్కా ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణని వీళ్ళు తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్నారు. మన సాటి తెలుగు ప్రజలు సాధించుకోగలిగింది మనం సాధించుకోలేమా, మనకు ప్రామిస్ చేసింది, మన జీవన్మరణ సమస్య ఇది అన్న దాంతో మేము స్ఫూర్తి పొంది మేము పోరాడడానికి స్టార్ట్ అయ్యామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ అసిస్టెన్స్ చేసిన రోజే మేము పోరాడి ఉండాల్సింది, పోరాడలేదు, అప్పుడు అది మా తప్పే.
కానీ మాకు అప్పుడు ఆ నమ్మకం ఆశలు అవి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయండి. ఎప్పుడైతే జల్లికట్టుతో స్ఫూర్తి రగిలిందో దానితో మన మన గత చరిత్రలో మనకు ఉన్న ఎగ్జాంపుల్స్ మాకు ఇంకా నమ్మకాన్ని ఆశను కల్పించడం ద్వారా మేము ఎక్కడో దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఒకటి పడాలి కదని చెప్పి స్టార్ట్ చేసామండి. అమరావతిని సింగపూర్లో చేస్తూ ఉంటున్నారు కదండి. ఇప్పుడు అమరావతికి సింగపూర్కి ఏంటంటే సంబంధం ఏమీ లేదు. కానీ స్ఫూర్తి వాళ్ళంత గొప్పగా మనం అవ్వాలి, వాళ్ళలాగా మనము డెవలప్ అవ్వాలన్న స్ఫూర్తి ఏదైందో అక్కడ ఏ స్ఫూర్తిని తీసుకున్నారో అదే స్ఫూర్తి మేము జల్లికట్టు నుంచి తీసుకున్నామండి. ఇంకో క్వశ్చన్ అండి, ఏమడుగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఎలా డెవలప్ అవుతుందని అడుగుతున్నారండి. ఇంకా అదే టైంలో ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. ఆల్రెడీ 11 రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఉంది, ఆ రాష్ట్రాలు డెవలప్ అవ్వలేదు కదా, వాళ్ళు డెవలప్ అవ్వండి, మనం ఎలా డెవలప్ అవుతామని అడుగుతున్నారండి. మంచి క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ చెప్తామండి. 2 పాయింట్లు. ఫస్ట్, వాళ్ళు ఎందుకు డెవలప్ అవ్వలేదు, ఒకటి మనం ఎలా డెవలప్ అవుతాం, 2 అండి. ఫస్ట్, వాళ్ళు డెవలప్ అవ్వలేదు అంటున్నారు కదా, అట్లీస్ట్ ఆ రాష్ట్రాలు సర్వే అవుతున్నాయంటే, ఆ 11 రాష్ట్రాలు సర్వే అవ్వగలుగుతున్నాయంటే, బార్డర్ స్టేట్లో ఉన్న లేదంటే హిల్ ఏరియాస్ ఉన్న ఆ స్టేట్ సర్వే అవ్వగలుగుతున్నాయంటే దానికి కారణం స్పెషల్ స్టేటసేనండి. ఈ స్పెషల్ స్టేటస్ ఉండటం వల్ల అక్కడ ఇండస్ట్రీలు పెట్టారండి. ఇండస్ట్రీలు పెట్టడం వల్ల అక్కడ ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ దొరికింది. అక్కడ యూత్కి ఎంప్లాయ్మెంట్ దొరకడం ద్వారా వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారు. కుటుంబాలు పోషించుకోగలగడం ద్వారా వాళ్ళు పీస్ఫుల్గా ఉండగలిగారు. వాళ్ళలో అశాంతి అనేది రగలేదు. ఫస్ట్, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వల్ల ఎన్ని లాభాలన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కసారి కావాలంటే మళ్ళీ చెప్తాను. 100% ఇన్కమ్ ట్యాక్స్ సబ్సిడీ కానీ, లేదంటే కస్టమ్స్ డ్యూటీ ఎగ్జామ్షన్ కానీ, లేదంటే కార్పొరేట్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్ కానీ, దాంతో సర్వీస్ ట్యాక్స్లో కొంత పర్సెంట్ ఎగ్జామ్షన్ కానీ, మళ్ళీ దానికి తోడు 30% ఆన్ సబ్సిడీ అలవెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ కానీ, 1000 crores పెట్టి ఇండస్ట్రీ పెడితే దానికి 1 crore ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ 1 crore సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ రీయింబర్స్ చేస్తుందండి. ఇంకోటి, వాళ్ళు లోన్ తీసుకొని ఇండస్ట్రీ సెటప్ చేస్తే వాళ్ళకి పడే ఇంట్రెస్ట్లో 3% సబ్సిడీ వస్తుందండి. దాని తర్వాత ఇప్పుడు ఆ ఇండస్ట్రీలు వాడుకుంటే, స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాల్లో ఇండస్ట్రీ సెటప్ చేసి పవర్ వాడుకుంటే ఆ పవర్కి 50% మాత్రమే ఛార్జ్ చేస్తారండి. దాని తర్వాత దానికి అవసరమైన రా మెటీరియల్ అవసరమైతే వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఇంపోర్ట్ చేసుకున్న దానిపైన ఇంపోర్ట్ చేసుకున్న ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ రీయింబర్స్ చేస్తుందండి. ఇంకోటి, ఎక్స్పోర్ట్. ఇప్పుడు వాళ్ళకి ఇండస్ట్రీ ఉంది, పవర్ ఉంది, రా మెటీరియల్ ఉంది. ఇప్పుడు ప్రోడక్ట్ తయారు చేస్తారండి. ఆ ప్రోడక్ట్ని నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఆ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చులో లేదంటే ఆ ట్రావెలింగ్ ఛార్జెస్లో కొంత % సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. దీని ద్వారా ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఇన్ని ఎగ్జామ్షన్స్, ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఏ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉంటారు. అందుకే మన సుజనా చౌదరి గారు కానీ, లేదంటే గల్లా జయదేవ్ గారు కానీ, తర్వాత సీఎం రమేష్ గారు కానీ, వాళ్ళందరూ ఉత్తరాఖండ్లో ఆ స్పెషల్ స్టేటస్ రాష్ట్రాల ఇండస్ట్రీలు పెట్టుకున్నారండి. అలాంటి ఇండస్ట్రీస్ అందరూ అలా పెట్టుకున్నారు. అలాగే మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మనకు అలాగే ఇండస్ట్రీలు వస్తాయి. ఇంకోటి, వాళ్ళు ఎందుకు డెవలప్ అవ్వలేదు, జస్ట్ సర్వే అవ్వగలుగుతున్నారు ఎందుకు అంటే, వాళ్ళు డెవలప్ అవ్వడానికి 2 రీజన్స్ అండి. ఒకటి, వాళ్ళ హారిబుల్ వెదర్ కండిషన్స్ అండి. 2, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఫెసిలిటీ అంత బాగాలేదండి. వాళ్ళు ఎందుకంటే టెరైన్ ఏరియా, వాళ్ళకి 11 రాష్ట్రాలు హిల్లీ స్టేట్స్ కానీ, బార్డర్ స్టేట్స్ కానీ రెస్ట్ ఆఫ్ ది ఇండియాతో ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కనెక్టివిటీ చాలా తక్కువ అండి. ఈ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కనెక్టివిటీ తక్కువ అవ్వటం వల్ల ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా చాలా కష్టమైపోతుందండి. దానితోడు వాళ్ళ ఇండస్ట్రీ 365 days రన్ అవ్వాలంటే వాళ్ళ వెదర్ కండిషన్స్ అంతగా సపోర్ట్ చేయవు. కొన్ని రోజులు ఇండస్ట్రీస్ ఆపుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల ఆ స్టేట్స్ అంతగా డెవలప్ అవ్వలేదు. ఇకపోతే మన రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుందని చెప్తున్నామంటే, మనకున్న జియోలాజికల్ అడ్వాంటేజెస్ అండి, వాళ్ళకున్న డిసడ్వాంటేజెస్ మనకు అడ్వాంటేజ్ అయి కూర్చుంటాయండి. ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఫెసిలిటీ రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్తో పోలిస్తే మన ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఫెసిలిటీ చాలా బాగుందండి. దానితోడు మనకి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది, అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉండటం వల్ల, మనకి సీ ఉండటం వల్ల మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ, లేదంటే వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా కానీ మనకు చాలా ఈజీ అవుతుందండి. దానితో మనకు ట్రైన్ కనెక్టివిటీ రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో మనకి చాలా చాలా బెటర్ ఉందండి. దానితో సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా అవసరమైన పక్షంలో ఇంకా డెవలప్ చేస్తారు కాబట్టి మనకు డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఇకపోతే మనకున్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హ్యూమన్ రిసోర్సెస్ అండి. మనకున్న యూత్, మనకున్న ఈ పీపుల్ మొత్తం బాగా హార్డ్ వర్కింగ్ పీపుల్, వరల్డ్ మొత్తంలో స్మార్టెస్ట్ పీపుల్గా వరల్డ్ మొత్తం రాణించగలుగుతున్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ పెడితే మన వాళ్ళు పెట్టే ఇండస్ట్రీలకి మన వాళ్ళు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతారండి. మన హ్యూమన్ రిసోర్సెస్, మనకి న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ అండి. మనకి కేజీ బేసిన్లో దొరికిన న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్ 50,000 square kilometers న్యాచురల్ గ్యాస్ దొరికిందండి. ఈ న్యాచురల్ గ్యాస్ మనకి బిగ్గెస్ట్ రిసోర్స్ ఫర్ అవర్ ఎకానమీ అవబోతుందండి. ఎందుకంటే
ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న చాలా న్యాచురల్ గ్యాసెస్ రిసోర్సెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేశారు, అక్కడ పెద్దగా మిగలలేదండి. ఇప్పుడు మన దగ్గర ఈ 50,000 స్క్వేర్ కిలోమీటర్స్ న్యాచురల్ గ్యాస్ దొరకడం వల్ల రిలయన్స్ వాడు 2008లో రికగ్నైజ్ చేసి వాడు అప్పటి నుంచి ఇండస్ట్రీ పెట్టడానికి ట్రై చేశాడు. కానీ 2011లో $8.8 బిలియన్ మ్యాక్సిమం సెటప్ చేసి పెట్టడానికి ట్రై చేసినప్పుడు వాడికి డిస్ప్యూట్స్ వచ్చాయండి గవర్నమెంట్తో కానీ, లేదంటే వాడికి కొన్ని ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వల్ల వాడికి కొన్ని డిస్ప్యూట్స్ వచ్చాయి, దానివల్ల వాడు వెనక్కి తగ్గాడండి. అదే ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వస్తే ఇప్పుడు అసలు నా స్టేట్ నార్మల్గా ఉన్నప్పుడే వాడికి చాలా ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉండి అప్పుడే ఇండస్ట్రీ పెట్టడానికి ట్రై చేసిన వాడు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వస్తే వాడికి ఇంకా ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి వాడు మ్యాక్సిమం పాసిబుల్ టైంలో స్పెషల్ స్టేటస్ వచ్చిన మ్యాక్సిమం పాసిబుల్ టైంలో వచ్చి ఇండస్ట్రీ సెట్ చేస్తాడండి. వాడు కొన్ని డిస్ప్యూట్స్ మొత్తం మ్యాక్సిమం పాసిబుల్ టైంలో క్లియర్ చేసుకొని ఇండస్ట్రీ పెట్టగలిగితే వాడు పెట్టగలిగితే $14.2 బిలియన్ వాడు పెట్టాలండి ప్రజెంట్ కాస్ట్ ప్రకారం, ప్రజెంట్ ఎస్టిమేషన్స్ ప్రకారం. సో $14.2 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్లు అండి. మనం రోజు గత 10 సంవత్సరాల నుంచి వింటున్న ఆ 1,00,000 కోట్లే మనకు పెట్టుబడిగా రిలయన్స్ వాడు పెడితే వైజాగ్ టు చెన్నై కారిడార్ మొత్తం డెవలప్ అయిపోయి మనకి ఫుల్గా జాబులు కానీ ఇండస్ట్రీస్ మొత్తం సెటప్ అయిపోయి ఆ ఏరియా కోస్ట్ లైన్ అంతా డెవలప్ అవుతుందండి. ఇకపోతే మనకి రిలయన్స్ వాడి ఎకనామిక్ పవర్, రిలయన్స్ వాడి మ్యానిపులేషన్ స్కిల్స్ వరల్డ్ మొత్తం తెలిసిందే. ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఇండియా మొత్తం రిలయన్స్ వాడి కెపాసిటీ ఏంటో తెలుసు. వాడు ఇండస్ట్రీ సెట్ చేసుకున్న తర్వాత వాడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా వాడికి పోర్ట్స్ ఉండాలి, ట్రైన్ ఫెసిలిటీ ఉండాలి, వాడికి అవసరమైన ఫెసిలిటీస్ మొత్తం వాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వాడు శాంక్షన్ చేయొచ్చి ఆ పోర్ట్లు అవన్నీ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అలాగే వాడు వచ్చి వెళ్ళడానికి దాని చుట్టూ ఉన్న వేరే ఇండస్ట్రీస్ అన్నీ సబ్సిడరీ ఇండస్ట్రీస్ మొత్తం దాని చుట్టూ ఏర్పడతాయండి. అలాంటి ఇండస్ట్రీలు అందరూ వచ్చిపోవడానికి ఎయిర్పోర్ట్లు ఆబ్వియస్గా మన గవర్నమెంట్తో పాటు వాళ్ళు ప్రెజర్ పెట్టి మ్యాక్సిమం ట్రై చేస్తారండి. ఏ ఇండస్ట్రీ రన్ అవ్వడానికైనా వెదర్ కండిషన్స్ మనం చాలా బాగా సపోర్ట్ చేస్తాయండి. 365 అంటే 365 డేస్ ఏ ఇండస్ట్రీ రన్ అవుతుందండి. ఏ ఇండస్ట్రీ రన్ అవ్వకుండా ఇది 2-3 మంత్స్ ఆగిపోయే ప్రసక్తే ఉండదు. 365 డేస్ రన్ అవుతుంది. వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఉన్న 11 రాష్ట్రాలకి ఉన్న డిసడ్వాంటేజ్ మనకు అడ్వాంటేజ్ అవుతాయండి. వెదర్ కండిషన్స్ అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ఫెసిలిటీ అయితేనేమి, హ్యూమన్ రిసోర్సెస్ అయితేనేమి, దానితో మన దగ్గర ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ అయితేనేమి, ఇవి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఫేస్ మొత్తాన్ని మార్చగల కెపాసిటీ ఉందండి. ఇంకో పాయింట్ అండి, ఇంకో క్వశ్చన్ పెడుతున్నారంటే ఇప్పుడు వైజాగ్ రెప్యుటేషన్ దెబ్బతీయడానికి మాత్రమే వీళ్ళు వైజాగ్ రెప్యుటేషన్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ధర్నాలు చేయటం వల్ల వైజాగ్ రెప్యుటేషన్ దెబ్బతింటుందని చెప్తున్నారండి. అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము ఎవరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం స్ట్రైకులు చేసినా లేదంటే సాధారణమైన నిరసనలు ప్రకటించినా నాన్ వైలెంట్గా చేస్తామండి. ఎట్టి పరిస్థితుల్లో వైలెన్స్కు మేము ఎట్టి పరిస్థితుల్లో పాల్పడమండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నదే డై స్టేట్లో అండి, చాలా దయనీయ స్థితిలో ఉంది మన పరిస్థితి. అలాంటప్పుడు మన బస్సులు మనమే తగలబెట్టుకొని, మన ఇండస్ట్రీస్ మనమే తగలబెట్టుకొని, మన ఆస్తులు మనమే తగలబెట్టుకుంటే, మన ట్రైన్లు మనమే ఆపుకొని మనమే నష్టం చేసుకుంటే మనం ఇంకా దిగజారిపోతాం. ఆ క్లారిటీ మాకు ఉందండి. ఇంకా పోతే దీనివల్ల రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని చెప్తున్నానండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ యాజిటేషన్ తీసుకోండి. తెలంగాణ యాజిటేషన్ జరిగేటప్పుడు హైదరాబాద్లో అప్పుడు ఇండస్ట్రీస్ అన్ని భయపడ్డాయి అది అని చెప్పారు. అప్పుడు కొంచెం భయపడ్డా. ఆ తర్వాత లాంగ్ రన్లో ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఏ ఇండస్ట్రీ అప్పటి నుంచి ఎప్పటివరకు వెళ్ళిపోలేదండి. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎంఎన్సీలు గూగుల్ కానీ అమెజాన్ కానీ చాలా ఎంఎన్సీలు అన్ని తర్వాత వచ్చి ఇప్పుడు సెట్ అయ్యాయండి. ఇప్పుడు వచ్చి సెటప్ చేసుకున్నారు, ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే మన తమిళ వాళ్ళు ఉన్నారు కదా, చెన్నై మెరీనా బీచ్లో ప్రొటెస్ట్ చేసిన తర్వాత మనకి తమిళుల పైన గౌరవం పెరిగింది, కానీ ఇంకా ఆ రాష్ట్రం పైన లేదంటే ఆ ప్రజల పైన మనకు ద్వేషభావం, హేట్రెడ్ ఫీలింగ్ రాలేదండి. ఇప్పుడు తమిళోళ్ళు ఏదైనా అనుకుంటే సాధించగలరు, వాళ్ళకి యూనిటీ ఎక్కువ, వాళ్ళు సుప్రీంకోర్టులో బ్యాన్ చేసిందని తెచ్చుకోవాలి అంటే వాళ్ళ యూనిటీకి మనందరం మెచ్చుకొని వాళ్ళపైన గౌరవం పెరిగింది కానీ తగ్గలేదండి. ఇకపోతే మళ్ళీ ఇంకో బెంగళూరు అండి, సదర్న్ స్టేట్లో ఉన్న ఇంకో బిగ్గెస్ట్ క్యాపిటల్ బెంగళూరు అండి. బెంగళూరు కావేరీ డిస్ప్యూట్ అప్పుడు అక్కడ ప్రొటెస్టులు జరిగి కొంచెం వైలెంట్గా జరిగిన తర్వాత కూడా అక్కడి నుంచి ఏ కంపెనీ వెళ్ళిపోలేదండి. ఇప్పుడంతా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ వెళ్ళిపోలేదు, దానివల్ల లాస్ అయితే అవ్వలేదండి.
ఏంటంటే కొంచెం యాజిటేషన్ జరిగేటప్పుడు యాజిటేషన్ కాకపోయినా యాజిటేషన్ నాన్ వైలెన్స్గా జరిగేటప్పుడు మేము పక్కా నాన్ వైలెన్స్ చేస్తాం. యాజిటేషన్ జరిగేటప్పుడు దానివల్ల లాస్ చాలా తక్కువే ఉంటుందండి, కానీ లాంగ్ రన్లో చాలా ఎక్కువ యూజ్ ఉంటుందండి. సో దానికి కావాల్సిన ఎగ్జాంపుల్ తెలంగాణలోని హైదరాబాద్ కానీ, చెన్నైలోని తమిళనాడులోని చెన్నై కానీ, బెంగళూరు కానీ ఇవన్నీ ప్రూవ్ చేశాయండి. ఇంకోటి పక్కా క్లియర్ చెప్తున్నానంటే పక్కా మేము నాన్ వైలెంట్గానే చేస్తామండి. వైలెంట్గా ఎట్టి పరిస్థితుల్లో మేము పాల్పడం. అది ఎవరు చేసినా మనందరం మన రాష్ట్రం కోసం చేస్తున్నాం కాబట్టి ఎవరు వైలెన్స్కి పాల్పడరు, ఎవరు పాల్పడొద్దని ఆశిస్తున్నానండి.